నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2024 లోక్సభ ఎన్నికలు జరిగాక కాంగ్రెస్ కూటమి ఇద్దరు నాయకుల మీద ఫోకస్ పెట్టింది ఎన్డీఏకి సంబంధించి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇంకొకరు జేడీయూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. వీళ్ళిద్దరూ ఎప్పుడైనా విడిపోతారు, మోడీ 3 కుప్పకూలిపోతుందంటూ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల నుంచే స్టేట్మెంట్స్ మీద స్టేట్మెంట్స్ సోషల్ మీడియాను కూడా హోరెత్తిచ్చారు. కాంగ్రెస్ కూటమి ఎంత ఆశించిందో దానికి తగ్గట్టుగా కాకుండా ఇంకా బలపడింది ఎన్డీఏ. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మేము ఎన్డీఏలోనే ఉంటామంటూ పదే పదే పలు స్టేజీల మీద చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా బిల్లు కూడా మద్దతు ఇచ్చారు. కొన్ని రోజుల కిందట జరిగిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు కూడా జేడీయూ మద్దతు ఇవ్వదు, చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోతే బిల్లు పాస్ అవ్వదు, ప్రభుత్వం కూడా కుప్పకూలుతుంది అంటూ ముస్లింలతో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అట్లాగే బీహార్ పాట్నాలో ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ కూటమి వెనకుండి నడిపించింది. నితీష్ కుమారు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు ఇవ్వటం, ఆ తర్వాత జేడీయూలో చాలామంది ముస్లిం నాయకులు రాజీనామాలు చేశారంటూ కూడా మీడియాలో కథనాలు చూసాం. బీహార్లో లేదా భారతదేశం మొత్తం చెప్పచ్చు, ముస్లిం నాయకులు మాత్రమే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ చేసినందుకు రాజీనామాలు చేశారేమో పలు పార్టీల్లో. కొన్ని చోట్లయితే బీజేపీలో చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కింద క్యాడర్ లేదా ముస్లిం యువత, ముఖ్యంగా మహిళలు, ముస్లిం మహిళలు పలు చోట్ల ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతుగా ర్యాలీలు చేశారు. నరేంద్ర మోడీకి జై అంటూ కూడా ప్లే కార్డ్స్ ప్రదర్శించారు. మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రంలో కూడా ముస్లిం యువత రోడ్డు మీదకి వచ్చి స్వీట్లు పంచారు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయ్యాక. సో మనకి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకత అన్నా కూడా మద్దతే ఎక్కువ పెరుగుతుంది ఎన్డీఏకి. ఏం చేయాలో పాలుపోక కాంగ్రెస్ కూటమి నాయకులు, ఏఐఎంఐఎం లేదా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలంటూ. సుప్రీంకోర్టు ఇప్పటికిప్పుడే దాన్ని తీసుకోవాల్సిన అవసరం, అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆ పిటిషన్లు పక్క పెట్టింది. ఇలాంటి సమయంలో బీహార్లో 2025 అక్టోబర్ లేదా నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు ఇచ్చినందుకు ఏమన్నా వ్యతిరేకత ఉందా? నితీష్ కుమార్కి సహజంగానే ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్లో యాంటీ ఇన్కంబెన్సీ కనబడుతోంది. కానీ దాని ఇంపాక్టు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు ఇచ్చినందుకు ఎక్కువ ఉందా, తీవ్రత ఉందా? ఈ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనే దాని మీద ఒక సర్వే ఒకటి రిలీజ్ అయింది. ఈ సర్వే శాంపుల్స్ అంతా కూడా 11,334 శాంపిల్స్ ఏప్రిల్ 5, 6 అంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దీనికి మద్దతు తెలిపాకే జేడీయూ ఈ సర్వే చేశారు. ఈ సంస్థ ఓట్ షేర్ల ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ భారీ ఎత్తున లాభపడుతోంది. ఆ ఓట్ షేర్లు వాటికి వెళ్లే ముందు ఏ రీజియన్లో ఎట్లా ఉంది, ఏ పార్టీ అంటాం కన్నా ఎన్డీఏ ఎలియన్స్, ఇండివిజువల్ కాదు ఇది, ఎన్డీఏ ఎలియన్స్ ఎట్లా పర్ఫామ్ చేయబోతోంది, కాంగ్రెస్ కూటమి ఎట్లా పర్ఫామ్ చేయబోతోంది, తేజస్వి యాదవ్ ఇంపాక్టు లేదా హవా ఏమన్నా పెరిగిందా, ఇవన్నీ కూడా ఏఎంఐఎం ఇతర పార్టీలు ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఏమన్నా ఉందా, ఇవి కూడా చూద్దాం ఒకసారి. 243 స్థానాలు ఉన్నాయి బీహార్లో అసెంబ్లీ స్థానాలు. రీజియన్ వైజ్గా చూసుకుంటే సీమాంచల్లో 24 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. సీమాంచల్లో బీజేపీ ప్లస్ లేదా ఎన్డీఏ కూటమి ఆ సర్వే ప్రకారం 14 స్థానాలు గెలుచుకోబోతోంది. ఆర్జేడీ ప్లస్ 6 స్థానాలు గెలుచుకోబోతోంది. అదర్స్ 4 స్థానాలు గెలుచుకుంటేనే ఆ సర్వే చెప్తోంది. ఇలాంటి చోట్ల ఎందుకు బీజేపీ లాభపడుతుంది ఎన్డీఏ అంటే ఏఐఎంఐఎం పార్టీలు లాంటివన్నీ కూడా ఓట్లు బాగా చీలుస్తున్నాయి. అందుకే అదర్స్ 4 అన్నాను. ఎన్డీఏకి ఈజీ చేస్తోంది ఇక్కడ ఎక్కువ సీట్లు లాభపడటానికి. ఏఎన్జీ ప్రదేశ్ అని ఉంది, ఎన్డీఏ సహజంగా ఇక్కడ స్వీప్ చేస్తూ ఉంటుంది. చాలా పెద్ద స్ట్రాంగ్ హోల్డ్ ఎన్డీఏకి ఏఎన్జీ ప్రదేశ్. ఇక్కడ వక్ఫ్ బిల్లు పాస్ అయ్యాక కూడా కన్సాలిడేషన్ అయింది, బాగానే కన్సాలిడేట్ అయ్యి వన్ సైడ్గా కనబడుతోంది. ఇక్కడ 27 స్థానాలు ఉన్నాయి. ఈ 27 స్థానాలు ఎన్డీఏ స్వీప్ చేయబోతోందని చెప్తోంది ఆ సంస్థ. 25 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది, కూటమి గెలుచుకుంటుందని, ఆర్జేడీ కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుందని.
ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ అంటే ఓట్లు చీల్చుకుంటుంది కానీ పెద్దగా ఫైనల్ రిజల్ట్స్లో అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఏం ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే మాస్ కన్సాలిడేషన్ అయింది ఈ వక్ఫ్ బిల్ డిస్కషన్స్ తర్వాత. దీని తర్వాత ఇది ఎన్డీఏ వర్సెస్ ఇండియా ఎలియన్స్ లేదా కాంగ్రెస్ కూటమి, ఈ రెండింటి మధ్య బైపోలార్ కాంటెస్ట్ జరగబోతోంది అని చెప్తుంది ఆ సర్వే సంస్థ. మిథిలాంచల్ చూసుకుంటే కనుక మనం మిథిలాంచల్ రీజియన్లో 50 స్థానాలు ఉన్నాయి. బీజేపీ కూటమి ఎప్పుడూ డామినేట్ చేయనంతగా ఈసారి చాలా అద్భుతంగా ప్రదర్శించబోతోంది ఈ మిథిలాంచల్లో అని చెప్తుంది సర్వే. 2024 లోక్సభలో కూడా లోక్సభ స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ ప్లస్ మొత్తం 50 స్థానాల్లో స్వీప్ అని చెప్తున్నారు. 42 స్థానాలు గెలుచుకుంటుందని. ఆర్జేడీ కూటమి కేవలం 8 స్థానాలకే పరిమితం అవుతుందని, అదర్స్ ఇక్కడ ఖాతా ఓపెన్ చేయరని. ఈ వక్ఫ్ బిల్ 2025 బీజేపీ కోర్ ఓటర్స్ అందరినీ కూడా ఎన్డీఏ కంప్లీట్గా తన వైపు లాక్కుంది. అంతేకాకుండా చిరాగ్ పాస్వాన్, నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా మద్దతు ఇవ్వటం. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ ఒంటరిగా పోటీ చేయడం, కూటమితో వెళ్ళలేదు, ఒంటరిగా పోటీ చేసి చాలా చోట్ల ఓటు గండి కొట్టారు నితీష్ కుమార్ దానికి. కానీ ఇవన్నీ ఈసారి కలిసి వెళ్తున్నారు కాబట్టి సాలిడ్గా కన్సాలిడేట్ అవుతున్న ఓట్స్ అన్నీ మెజారిటీ వైపు వెళ్ళబోతుంది ఎన్డీఏ. నార్త్ బీహార్ ఉంది, ఇది స్ట్రాంగ్ హోల్డ్ ఎన్డీఏకి. ఇక్కడ 72 స్థానాలు ఉన్నాయి. 72 స్థానాల్లో బీజేపీ కూటమి 58 స్థానాలు గెలుచుకోబోతోందని, ఆర్జేడీ 13 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుంది. ఇక్కడ అదర్స్కి 1 స్థానం గెలుచుకోబోతోందని. బీహార్ రాష్ట్రం కూడా చాలా పొలిటికల్గా సెన్సిటివ్ స్టేట్ అని చెప్పచ్చు. రాహుల్ గాంధీ నరేషన్ అంతా కూడా 2024 లోక్సభ అప్పుడు క్యాస్ట్ సెన్సస్ అని, దళితులని ఇవన్నీ తీసుకొచ్చినా కూడా బీహార్ ప్రజలు నమ్మలేదు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని రిజెక్ట్ చేశారు. అక్కడ మ్యాసివ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది మగధ్ భోజ్పూర్ రీజియన్లో నితీష్ కుమార్ మీద. మళ్ళీ రిపీట్గా చెప్పాలంటే ఈ వక్ఫ్ బిల్లు దీనికి మద్దతు ఇచ్చినందుకు, పాస్ అయినందుకు కొద్దిగా నితీష్ కుమార్ వైపుకి ఓట్స్ మళ్ళుతున్నాయి అంటుంది సంస్థ. ఇక్కడ మొత్తం 70 స్థానాలు ఉంది. ఏమాత్రం కొద్దిగా ఆర్జేడీ మంచిగా కూటమి కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేస్తుందంటే ఈ రీజియన్ని, ఈ మగధ్ భోజ్పూర్ రీజియన్లో 70 స్థానాల్లో 39 స్థానాలు కాంగ్రెస్ బీజేపీ కూటమి గెలుచుకుంటుందని, ఆర్జేడీ ఏలియన్స్ 30 స్థానాలు, అదర్స్ 1 స్థానం గెలుచుకుంటుందని చెప్తోంది ఈ సర్వే. సో మొత్తం మీద 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏప్రిల్ 5వ తారీఖు ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయ్యాక, జేడీయూ చిరాగ్ పాస్వాన్ వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపాక బీహార్లో ఎలా ఉంది పరిస్థితి? 243 స్థానాల్లో ఎన్డీఏ కూటమి 178 స్థానాలతో, అంటే గతంలో కన్నా కూడా 40 స్థానాల పైన గెలుచుకోబోతోంది అధికంగానే. 178 స్థానాలు, ఆర్జేడీ ప్లస్ 59 స్థానాలు, అదర్స్ 6 స్థానాలకి పరిమితం అవుతారంటూ కూడా మనకు సర్వే అందుతుంది. చూడాలి, ఇది ఏప్రిలే, అక్టోబర్ లేదా నవంబర్ అసెంబ్లీ ఎన్నికలు జరగచ్చు. ఇంకా మార్పులు ఏమన్నా రావచ్చు రాష్ట్రంలో. ఒక 2 to 3% స్వింగ్ అయినా కూడా అటు ఇటు, లేదా సర్వేలో ఎర్రర్స్ ఉన్నా కూడా మార్పులు ఉండొచ్చు. బట్ ఏదైనా బీహార్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి విజయం సాధించిపోతుందన్నదైతే మనకి ఈ సర్వే సంస్థ తెలుస్తుంది. వేచి చూద్దాం. థ్యాంక్ యూ.